అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు బంధు విషయంలో ఇప్పటికే రైతుల్లో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంటా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా ఆ రైతు బంధు ఫిబ్రవరి నెలాఖరులోగా ఇస్తామని చెప్పేసి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రైతుల అకౌంట్లో రైతు బంధు జమ చేయకపోవడాన్ని ఆ బీఆర్ఎస్ నాయకులు పూర్తిగా ఖండిస్తున్నారు. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆ ఖమ్మం బీఆర్ఎస్ నాయకులు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, పూర్తిగా రైతు బంధు ఇప్పటివరకు కూడా రైతుల ఖాతాలో జమ కాలేదు. అంటే వ్యవసాయ సీజన్ కూడా మరికొద్ది రోజుల్లో అయిపోవడానికి వస్తుంది. సో దీని మీద మీరు బీఆర్ఎస్ నాయకులుగా మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు సార్? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 70 రోజులు దాటింది. వాళ్ళు అధికారంలోకి రాగానే వెంటనే డిసెంబర్ 9వ తారీఖున మేము రైతు ఖాతాల్లో డబ్బులు వేస్తాం, నెల రోజుల లోపు రైతులకు రైతు బంధు లేదా వారు చెప్తున్నట్టు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. 72 రోజులు అవుతున్నప్పటికీ అన్నదాత అకౌంట్లో నేటికి రైతు బంధు పడనటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. అసలు రైతు బంధు అనే విషయంలో వాళ్ళకు పద్ధతి కానీ వాళ్ళకు ప్రణాళిక కానీ ఇప్పటికీ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ వాళ్ళ ప్రకటనలో వాళ్ళ హామీల్లో 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. 15,000 రూపాయలు కాదు కదా, ఇవాళ రైతుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. రైతు రుణమాఫీ అధికారంలోకి రాగానే నెల రోజుల్లోనే 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించారు. కానీ ఇవాళ 72 రోజులు అవుతున్న రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇవాళ వేసినటువంటి పరిస్థితి లేదు. రైతు గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. ఇవాళ వ్యవసాయ సీజన్ ప్రారంభం కాబోతూ ఉంది. ఇవాళ రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. గ్రామాల్లో కరెంటు లేదు, గ్రామాల్లో నీళ్లు లేవు. ఇవాళ రైతులు భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఇవాళ కనపడతా ఉంది. ఇవాళ మాట్లాడితే ఇవాళ అనేక అంశాలు మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం రైతు విషయంలో ఎందుకు సరైన నిర్ణయం తీసుకోవట్లేదో ఇవాళ నేటికి అర్థం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సార్ ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే అంటే దాదాపు 3 ఎకరాలు లోపు ఉన్న రైతులకు కూడా కొంత రైతు బంధు అయితే జమ చేశామని చెప్పేసి అంటున్నారు. రైతులు కూడా కొంత జమ అయిందని అంటున్నారు. అంటే పూర్తిగా 3 ఎకరాలు ఉన్న లోపల ఉన్న రైతులకి అయితే జమ అయింది. మరి 5 ఎకరాల లోపు ఉన్న రైతుల పరిస్థితి అంటే ఇప్పటివరకు వాళ్ళకి రైతు బంధు జమ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటంటారు? ఇవాళ ఇప్పటికీ సుమారు ఈ రాష్ట్రంలో 70 లక్షల పైచులకు రైతులకి ఇవాళ రైతు బంధు అందజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇప్పటికీ వాళ్లకు పద్ధతి కానీ ఎన్ని ఎకరాల లోపు రైతులకి ఇవాళ అకౌంట్లో డబ్బులు వేశారో వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ మనం అనుకుంటా ఉన్నాం 3 ఎకరాల లోపు రైతులకు పడ్డాయని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మెజారిటీ రైతులకు ఆ రైతు బంధు ఇప్పటికీ అకౌంట్లో పడలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్క కరువు కనపడతా ఉంది, నీళ్ళు లేవు. మరో పక్క గ్రామాల్లో కరెంటు లేదు. మరో పక్క రైతు సహాయం పేరుతో ఇస్తున్నటువంటి ఇవాళ రైతు బంధు కూడా ఇవాళ ఇవ్వలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాబో కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మనకు తెలుసు, ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రైతు ఆత్మహత్యలు తప్ప రైతు సుఖంగా గౌరవంగా ఉన్నటువంటి రోజులు లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాబో కాలంలో కూడా రైతులు దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతూ ఉన్నారు. ఇప్పటికీ రైతు గురించి కానీ రైతు భరోసా గురించి కానీ రైతు సంబంధించినటువంటి జలవనరుల గురించి కానీ ఇవాళ మాట్లాడే పరిస్థితి ఎక్కడా కనపట్లేదు. ఇవాళ ప్రజలు మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి తప్పు చేశామని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగం పునరాలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి రైతు భరోసాను రైతు భరోసా వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో మన దగ్గర మరో బీఆర్ఎస్ నాయకులు కూడా మనకు అందుబాటులో ఉన్నాం. మనం వారిని కూడా అడిగి వారి విధంగా స్పందిస్తున్నారు ఒకసారి అడిగి. సార్ చెప్పండి, ఇప్పటికీ రైతు బంధు ఆలస్యమైంది, కొంత రైతుల్లో కన్ఫ్యూజన్ అనేది ఉంది. సో మాకు ఎప్పుడు రైతు బంధు వస్తుందా వాళ్ళకే తెలియని పరిస్థితి. సో ఈ అంశం మీద మీరే విధంగా స్పందిస్తారు సార్? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందే 7,700 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది రైతు బంధు పేరుతో. అదే రైతు బంధు పేరు మరి కొత్తగా రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పేరుతో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతులను కూడా మోసగించడం జరిగింది.
మరి 7,700 కోట్లలో ఒక మంత్రికి సంబంధించిన కాంట్రాక్టర్లో మొత్తం కూడా ఆయన ఒక కాంట్రాక్టర్ బిల్లులకే జమ చేసుకున్నట్టుగా వివిధ వార్తలను బట్టి తెలుస్తుంది. అంటే ఈనాటికి కూడా 5 ఎకరాలు అంటే మినిమం అంటే అరకొంట నుంచి మనకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ రైతు బంధు వేసినప్పటికీ ఏది ఒకేసారి ఒక వితిన్ వారం రోజుల్లో రైతు బంధు పథకం గతంలో అన్ని రైతుల ఖాతాలలో పడి మరి ఇప్పుడు ఈనాటి చూసుకుంటే ఎకరం అంటే ఇప్పుడు గత 70 రోజుల నుంచి కూడా 70 విధాలుగా వేశారే తప్ప ఇంత ఆ 70 విధాలలో కూడా పూర్తిగా చేయలేకపోయారు. ఇప్పుడు 70 రోజులు అయినప్పటికీ 70 రకాలుగా వేస్తున్నారు తప్ప ఇంకా మిగతా 50% రైతులకి జమ కాలేదు. మరి రైతులందరూ కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో మార్పు కావాలని ప్రజల్ని మభ్యపెట్టి మరి అసత్య ప్రచారాలని ముందుకు తీసుకొచ్చి మరి మార్పు కావాలని పేరుతో ఈ మార్పు అనేది లేదనేది ఇది ప్రత్యక్షంగా ఈనాడు మరి విద్యార్థులు కానివ్వండి మరి రాజకీయ అంటే మన ముఖ్యంగా వ్యవసాయం చేసుకునే రైతులకి స్పష్టంగా తెలుస్తుంది. అదే రానున్న కాలంలో రైతులు ఎందుకంటే రైతులను కూడా చెప్పు తీసుకొని కొడతామనే మాట ఒక మంత్రి వాడిన మాట గత తెలుసు. మరి ఆ మంత్రి గారికి మరి అదేవిధంగా రైతులు ఏ రోజు ఒకరోజు చెప్పులు చూపించే పరిస్థితి చెప్పులతో తరిమే రోజు కూడా ఆ మంత్రి గారికి కూడా వస్తుంది కదా. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు ఇప్పటి వరకు రైతు బంధు జమ చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది, మాట దాటివేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా వ్యవసాయం సీజన్ అయిపోతుంది, మళ్ళీ వ్యవసాయ సీజన్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఆ రైతు బంధు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీ ఆ రైతులకు చెప్పట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు ఖండిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు విషయంలో పూర్తిగా ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీగా రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తే వాళ్ళకి కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.